2023, 24, 25 సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. మన జీవితాలు మాత్రం ఇలాగే ఉంటున్నాయి. అలా కాకుండా ఈ సంవత్సరము, నూతన సంవత్సరంలో 2026 సంవత్సరము అంటే ఎక్కడైతే మనం ఓడిపోతున్నామో అక్కడ గెలిచేవారిగా మనందరం కూడా ఉండాలి. ఆమేన్. ఎక్కడ మనం ఓడిపోతున్నాం, ఎక్కడ మన పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోతూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనం కార్యాలు కొన్ని సందర్భాల్లో చూడట్లేదు, కొన్ని సందర్భాల్లో ఓడిపోతూ ఉన్నాం. అది సంవత్సరంలో కూడా మనం మార్పులు చేసుకుంటూ రావాలి. స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తుడు ఇట్లా అంటాడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు అనంటే, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్న అంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆమెన్. అంటే మా స్థితి ఏదైనా సరే, మేము ఫిజికల్గా శరీరానుసారముగా బలహీనపరచబడుతున్న ఆత్మానుసారముగా దినదినము డే బై డే మనము అభివృద్ధి చెందుతూ ఉన్నామని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లే సంవత్సరాలు మారుతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు జరుగుతుండగా, చదవండి ఒకసారి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. స్తోత్రం కలుగునుగాక. సంవత్సరములు జరుగుతుండగా మనము నూతన పరచబడాలి, నూతన కార్యములు మనం చూడగలగాలి. ఏదో దేవుడి సన్నిధిలో సంవత్సరాలు గతించిపోతున్నా సరే కార్యాలు కనపడకుండా ఉన్నాయి అని అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పి మనము ఖచ్చితంగా దాన్ని సరిచేసుకునే వారిలాగా ఉండాలి. ఏంటి నా కుటుంబం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసుకొని మనము దాని ప్రకారము అది ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని సరిచేసుకొని సంవత్సరములో నూతన కార్యములు పొందుకునే వారిలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఈ భక్తులందరినీ కూడా దేవుడు అందుకే ఇచ్చాడండి. మోషే గారు కానీ, అబ్రహాము గారు కానీ, దావీదు గారని ఈ భక్తులు అందుకే ఇచ్చాడు దేవుడు. ఎందుకు అని అంటే ఆ భక్తులు వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు, వాళ్ళు ఏ విధంగా కార్యాలు పొందుకున్నారు, వాళ్ళు ఏ విధంగా విజయాన్ని పొందుకున్నారు, వారిలాగా మనము కూడా ప్రార్థన చేయగలిగితే విజయాలు ఖచ్చితంగా మనందరము కూడా చూడగలుగుతాము. ఆమేన్. చూద్దాం ఒకసారి. మోషే ఏమంటున్నాడు అంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు ఏమంటాడంటే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అని అంట. చూడండి, మోషేని కనుక గమనించినట్లయితే 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు మీరు గమనించినట్లయితే ఫరో కుమారుడుగా ఉన్నాడు, రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అతడు గుర్రాలను స్వారీ చేసుకుంటూ రథముల మీద ఎక్కుకుంటూ, కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో అంటాడు, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతా ఉంటారు. మోషే ఎప్పుడు కూడా తనకున్న రాజ్యాన్ని బట్టి లేకపోతే తనకున్న అధికారాన్ని బట్టి అతిశయపడలేదు. మరి రాజ్యం పోయి, ఆయన అధికారం పోయి ఎక్కడికో మిథ్యాన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అయినా కానీ దేవా నా రాజ్యం పోయింది, నాకున్న అధికారం పోయింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు అడగల. మన కుమారుడికి ఉద్యోగం పోయింది అనుకోండి, ఒక ఉద్యోగం పోయింది, ఉద్యోగానికి రావద్దని చెప్పారు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవా నా పిల్లోడికి ఉద్యోగం లేదు దేవా, ఎట్లయినా ఏదో ఒకటి చేయని అడుగుతూ ఉంటాం. ఏదైనా కార్యం జరగకపోతే మాటి మాటికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ ఉద్యోగం ఎందుకు పోయింది, ఒక మంచి ఉద్యోగాన్ని దయచే దేవా, మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. నిజమే, ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ విధంగా చేస్తూ ఉంటాడు. కానీ మోషే మాత్రం తనకున్న అధికారం మొత్తం పోయిన తర్వాత తను అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? ఈ రాజ్యం ఎందుకు పోయింది, ఈ అధికారం ఎందుకు పోయింది, నాకున్న స్థితి, నాకున్న ఆశీర్వాదం ఎందుకు పోయింది అని చెప్పి మోషే అడగలేదు. కానీ ఒక మాట అడుగుతూ ఉన్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను. అంటే మోషేకి ఏం కావాలి? రాజ్యం కాదు, రాజు అనే పదవి కాదు, అధికారము కాదు, అల్పకాల పాప భోగములు కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, రాజు కాదు, రాజ్యము కాదు. నేను చెప్తే అందరూ కూర్చోవాలి, నేను చెప్తే అందరూ నిలబడాలి, నా కింద అందరూ కూడా పనోళ్ళగా ఉండాలని చెప్పి ఆయన పెత్తనం కోసం కోరుకోలా, రాజ్యాన్ని కోరుకోలా, రాజు అనే పదవిని కోరుకోలా. కానీ ఒకటి మాత్రం అడుగుతా ఉన్నాడు, ఏంటి అని అంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మోషే అన్ని అద్భుతాలు చేస్తున్నా, మోషే అన్ని కార్యాలు చేస్తున్నా, ఇన్ని అద్భుతాలు నేను చేస్తున్నాను కదా, ఇంకా అద్భుతాలు చేయాలి, ఇంకా నేను ఆశ్చర్య కార్యాలు చేయాలని ఏనాడు ఆయన కోరుకోలేదండి.
10 అద్భుతాలు చేసిన తర్వాత నిర్గమకాండం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఫరో సైన్యము ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మళ్ళీ దేవుడిని అడుగుతాడు, దేవా నేనేం చేయాలి అని చెప్పి దేవుడికి మొరపెడతా ఉంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు మోషే, ఆగిపోక సాగిపో అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇక నేను చేయగలుగుతా. ఎర్ర సముద్రం చీల్చినప్పటికీ, రాజుగా అధికారిగా ఉండినప్పటికీ, ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించినప్పటికీ కూడా దేవుడి మీదే మోషే ఆధారపడి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సొంత ఆలోచన మీద కానీ, తన సొంత నిర్ణయాల మీద కానీ, నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది, నేను చెయ్యెత్తితే ఎర్ర సముద్రం చీలిపోద్ది, నేను చెయ్యెత్తితే ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పి ఏనాడు కూడా ఆయనలో గర్వం రాలేదండి, ఆయనలోకి అహంకారం రాలేదు. ఈరోజు మనం కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని మనం కొన్నిసార్లు చెప్పుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పే ఆలోచనలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది. అయితే మోషే ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని శూరకార్యాలు చేస్తున్నా, ఎన్ని యుద్ధాల్లో విజయాలు పొందుకుంటున్నా, తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా వెళ్ళిపోతున్నా, అధికారం వెళ్ళిపోతున్నా, ఒకటే మాట అంటాడు, నాకు ఏది ఉన్నా లేకపోయినా, ఏది నా జీవితంలో ఉన్నా, ఏది నా జీవితం నుంచి వెళ్ళిపోయినా, నేను రాజుగా ఉన్నా, గొర్రెల కాపరిగా ఉన్నా, నా నుంచి అద్భుతాలు జరిగినా జరగకపోయినా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, మోషే ఏం కోరుకున్నాడు చెప్పండి? ఆస్తి దూరం పోయినా ఆస్తిని కోరుకోలేదు, అధికారం దూరం పోయినా అధికారం కోరుకోలేదు, భార్య పిల్లలకు దూరం అయినా భార్యని పిల్లలు నా దగ్గరికి చేర్చు అని చెప్పి ఏనాడు అడగలేదు. తన స్థితిగతులు పరిస్థితులు మారుతున్నా, అప్ అండ్ డౌన్స్ అవుతున్నా సరే ఏనాడు కూడా దేవుణ్ణి అడగలేదు. కానీ నోరు తెరిచి ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్తా ఉన్నా, నీ సన్నిధి నాకు రాకపోతే నేను అక్కడికి వెళ్ళను. దేన్ని ఇష్టపడ్డాడు చెప్పండి మోషే? సన్నిధి అనండి ఒకసారి, గాడ్స్ ప్రెజెన్స్. కీర్తనలో 16:11 ఒక మాట ఉంటుంది, ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము ఉన్నది అని. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సన్నిధి అని అంటే అర్థం ఏంటి అని అంటే, నువ్వు కూర్చున్న చోట దేవుడి యొక్క మహిమ రావాలి, నువ్వు కూర్చుంటే దేవుడి యొక్క తేజస్సు మనలోకి రావాలి, నువ్వు నిలబడిన చోట ఆయన నీ పక్కనొచ్చి కూర్చోవాలి. ఆయన ఎవరి దగ్గరికైతే ఏ స్థలంలోకి అయితే వచ్చి కూర్చుంటాడో ఆ స్థలములో దేవుడు మహిమ, ఆ స్థలములో దేవుడు సన్నిధి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని అంటే, ఆయన సన్నిధిని మోసుకుంటూ వెళ్ళాలండి. ఆమెన్, ఆమెన్. హాస్పిటల్లో ఈ మందిరం పట్టిద్దా? మీ ఇంట్లో ఈ మందిరం పట్టిద్దా? ఈ మందిరం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెడితే మీ ఇల్లు చిన్నదైపోద్ది. హల్లెలూయా. కానీ ఈ మందిరము రాదు, కానీ ఎవరు వస్తారు? మందిరములో నివసించు దేవుడిని గృహంలోకి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆకాశ మహాకాశాలు సైతం కూడా ఆయన్ని పట్టదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఒక పెద్ద ఓపెనింగ్ జరుగుతూ ఉంది. నిన్నటి దినం మన ఫేస్బుక్లో నేను ఒక వీడియో చూస్తూ ఉంటుంటే, ఆ వీడియోలో ఏంటంటే 30,000 మందికి భోజనాలు వండుతున్నారు. మొత్తం మేకమాసమే. 30,000 మందికి భోజనాలు, ఎన్ని డబరాలు, ఎన్ని కట్టిపొల్లలు, ఎంతమంది వంటలు హడావుడి చేస్తూ ఉన్నారు. ఆయన 30,000 మందికి ఆ రుచి మారకుండా చేస్తూ ఉన్నాడు. సొలొమోను కూడా ఏం చేస్తాడంటే, మందిరాన్ని ప్రతిష్ఠించి బంగారంతో ఆలయాన్ని కట్టి కొన్ని లక్షల గొర్రెల్ని, కొన్ని లక్షల మేకల్ని, కొన్ని లక్షల పశువుల్ని వధించి వాటన్నిటితో భోజనాలు పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అప్పుడు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అప్పుడు సొలొమోను కూడా ఒకటి అంటాడు, నీ సన్నిధి ఇక్కడ నిలుచునుగాక. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సొలొమోను కూడా ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ మందిరం ఏ పాటిది? నా తండ్రికి ఇచ్చిన మాట ఏ పాటిది? ఈ మందిరం ఏ పాటిది? ఇది బంగారంతో కట్టిన ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు కదా. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, ఈ మందిరం ఏ పాటిది అని చెప్పి సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. ఆమెన్. అందుకే ఈ మందిరాన్ని నీ ఇంట్లోకి తీసుకెళ్ళలేవు, ఈ మందిరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళలేవు, ఈ మందిరాన్ని నీ కూతురు దగ్గరికి పంపలేవు, కానీ దేవుడి సన్నిధిని నీ కూతురు దగ్గరికి పంపించవచ్చు. స్తోత్రం కలుగునుగాక. దేవుడి సన్నిధిని నీ కుమారుడు ఎక్కడున్నా అక్కడికి తీసుకెళ్ళొచ్చు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు వెళ్ళాలంటే శతాధిపతి వచ్చి ఆయన నిలబడతాడు, అయ్యా
నా ఇంట్లో దాసుడు అనారోగ్యంతో ఉన్నాడంటే ఆయన అంటాడు, యేసుప్రభు నేను వస్తాపా అంటే, నువ్వు రావద్దు కానీ నీ మాట మాత్రము సెలవు, స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుంచి ఆయన సన్నిధి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు చెప్పండి? దేవుడు సన్నిధి అక్కడికి వెళ్ళి ఆ రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచింది, స్తోత్రం కలుగునుగాక. మోషే కూడా ఒకటే అంటాడు, ఈ రాజ్యము, ఈ అధికారము, ఈ డబ్బు, భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తు, అద్భుతాలు ఇవన్నీ కాదు, నీ సన్నిధి నాతో ఉండాలి. ఆమెన్. 2025-24 కూతురు కొడుకు కోడలు మనవడు మనవరాలు, ఇల్లు, డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ కాదు, ఈ 2026లో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ఆమెన్. ఆయన సన్నిధి తోడుగా ఉంటే అవమానమైన ఆశీర్వాదమే, ఎర్ర సముద్రాలైన రహదారే. హల్లెలూయా. అందుకే మోషే అంటాడు, అయ్యా ఈ లోకంలో నాకేది వద్దు కానీ నీ సన్నిధి నాకు చాలు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు. 14వ వచనంలో 33:14 అంటాడు, నువ్వు వెళ్ళు, నీతో పాటు నీ సన్నిధి వస్తుంది అంటే, నువ్వు రాకపోతే నేను అడుగు కూడా వేయను అని అంటాడు. కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీలో ఏం కనపడాలి చెప్పండి? దేవుడు సన్నిధి కనపడాలి. పక్కన మొహాలు చూస్తూ ఆమె రాలేదు, ఏమి రాలేదు, ఆయన రాలేదు, ఏం రాలేదు, అయ్యగారు రాలేదు, అమ్మగారు రాలేదు, ఇది భౌతిక సంబంధమైన చూపు చూస్తూ ఉంటాం మన మనుషుల్ని. ఇలా భౌతిక సంబంధమైన వాళ్ళు చూడడం కాదు, కానీ దేవుడు వచ్చాడా రాలేదా, స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ పక్కన కూర్చుంటే, ఇప్పుడు యేసుప్రభు నీ పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఇటు చూడండి, నా వైపు చూడండి, సన్నిధి అనండి ఒకసారి. ఇప్పుడు యేసుప్రభు నీ పక్కన ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మనుషులు పైరూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? ఇప్పుడు ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు, ఏమని? నీ హృదయంలో ఏ బాధ ఉన్నది, ఆయన వస్తేనే చూడగలుగుతాడు. నమ్ముట నీ వలనైతే ఆయన రావాలి. ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆయన నీ పక్కకు వస్తున్నప్పుడు, నీ హృదయములో ఏ వేదన ఉంది, ఏ కష్టం ఉంది, అది నీ కూతురు గురించా, కొడుకు గురించా, కుటుంబం గురించా, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఆయన నీ హృదయాన్ని చూసి నీ హృదయ వాంఛను తీరుస్తాడు నా దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఈ సైతానుగాడు చాలా తెలివైనడు, ఇక నిద్రపోనిస్తాడు మళ్ళీ మంచిగా. సైతానుగాడు చాలా తెలివైనడు, ఆరాధన చేయనీయుడు. సైతానుగాడు చాలా తెలివైనడు, మందిరానికి రానీయుడు. ఒకవేళ వస్తే ఆయన సన్నిధి ఉంటే సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది, స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయండి అమ్మ అంటే, నా కొడుకు ఉద్యోగం రావాలి, పెళ్లి జరగాలి, కొడుకు పట్టాలి, ఆస్తి రావాలి, కారు కావాలి, అది కావాలి, ఇంత లిస్టు పెట్టేదానికన్నా నా కొడుకు సంతోషంగా ఉండాలి. ఆమేన్ అన్నాడు ఒకసారి. నేను సంతోషంగా ఉండాలి అన్నాడు ఒకసారి. చెప్పండి, ఇటు చెప్పండి, నేను సంతోషంగా ఉండాలన్న ఒకసారి. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒకటే పదం, ఆమేన్ అనండి. ఒకటే పదం, నేను సంతోషంగా ఉండాలి అని నువ్వు అడిగితే, నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ పిల్లలు బాగుండాలా, నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భర్త బాగుండాలా, నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే ఏ అవమానం రాకూడదు, ఏ బాధ రాకూడదు, అనారోగ్యం రాకూడదు, కష్టము రాకూడదు. హల్లెలూయా. ఒకటే ప్రార్థన, నాకు సంతోషము కలగాలి అని అంటే చూడండి, ఒక్క సంతోషములో పిల్లలు దీవించబడతారు, ఒక్క సంతోషంలో బంధువులు దీవించబడతారు, ఒక్క సంతోషములో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రావాలి, స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి నువ్వు మందిరానికి రాంగలోనే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఏమనంటే, నా పక్కకు రా యేసయ్యా, నా పక్కన నువ్వు కూర్చో, నా పక్కన నువ్వు ఉండు, నా చెయ్యి నువ్వు పట్టుకో అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చినవాడు ఊరుకుంటాడా? వచ్చినవాడు అలాగ ఉండిపోతాడా? వచ్చినవాడు మేలు చేయక తప్పక మేలు చేస్తాడు, స్తోత్రం కలుగాక. ఆయన మేలు చేయకుండా ఉండలేడు, ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడు. కాబట్టి ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలి. ఆమేన్. కాబట్టి మోషే ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, అన్నీ వస్తున్నా పోతున్నా, అధికారాలు రాజ్యాలు అన్నీ వస్తున్నా పోతున్నా నీ సన్నిధి నాతో రావాలని కోరుకున్నాడు మోషే. ఈ నూతన సంవత్సరంలో 2026లో నీ అనుదిన ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధి నా కుటుంబానికి తోడుగా ఉండాలా, నీ సన్నిధి నా కూతురుకు తోడుగా ఉండాలా, నీ సన్నిధి నా కొడుక్కి తోడుగా ఉండాలా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, స్తోత్రం కలుగునుగాక. నేను ఎక్కడికి వెళుతున్నా, వంటగదిలో నువ్వు ఉండు, వరండాలో అయినా నువ్వు ఉండు, నువ్వు ఏ ఊరన్నా వెళ్తా ఉండు,
నీ సన్నిధి నాతో రావాలని నువ్వు కోరుకో. ఆయన సన్నిధి నువ్వెక్కడికి వెళుతున్నా సంతోషాన్ని ఇస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధి నువ్వు హాస్పిటల్లో ఉన్నా ఉంటుంది, బస్సులో వెళ్తున్నా ఉంటుంది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను బస్సులో బైక్ మీద పోతా ఉంటే ఒక ఆటో అయినా కూర్చొని కక్కుంటా ఉంది, వాంతు చేస్తూ ఉంది, అందరి మీద పడతా ఉంది అది. హల్లెలూయా. ఆ కక్కునేది కక్కొకటి ఊర్లో వాళ్ళ మీద కక్కుతూ ఉంది వెనక కూర్చొని. ఇక ఆయన పక్కకు ఆయన డ్రైవర్ అసలు ఆపట్లేదు, పోనిస్తూనే ఉండి. కొంతమందికి కారు ఎక్కితే పడదు, కొంతమందికి బస్సు ఎక్కితే పడదు, కొంతమందికి విమానం అంటే భయం. నేనంటున్నా, దేవుణ్ణి కలిగి ఉండి ఎడారిలో ఉన్నను సంతోషంగా ఉంటావు, అరణ్యములో ఉన్నా సంతోషం. కొంతమంది చెప్తారు, నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధిగా అట్లా, నాకు ఈ ఊరిలో ఉండబుద్ధిగా అట్లా, నాకు నా కొడుకు దగ్గర ఉండబుద్ధిగా అట్లా, నాకు నా భర్తతో ఎందుకు ఉండబుద్ధిగా అట్లా? దేవుడు సన్నిధి నీతో లేదు కాబట్టి నువ్వు ఎక్కడా సంతోషంగా ఉండలేవు. దేవుడు సన్నిధి ఒక్కసారి కనుక దేవుడి సన్నిధి మనతో వస్తే అది చెరసాలైనా సరే హాయిగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అది పల్లెటూరా, సిటీయా? మిమ్మల్ని తీసుకెళ్ళి సిటీలో వదిలిపెడుతూ ఉంటారు ఒక 3 రోజులు. అబ్బే, తల్లడి చేశారు, యేసు రక్తం వేసారు, బాబేలు గోపురంలాగా చేశారు. మొత్తం ఒక 3 రోజులు సిటీలో ఉండు. 3 రోజులు అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో మంచిగా ₹1,00,000 మంచమే ఉండవు. నువ్వు ఆడ పరుపున్న పెద్ద టీవీ పెట్టిన నువ్వు ఉండవు. మరి ఆ సిటీలో వాళ్ళని పల్లెటూరులో ఉండమను ఉంటారా? ఉండలేరు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే అది ఏ ఊరైనా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. ఆమేన్. కాబట్టి నువ్వు కారులో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, ట్రైన్లో వెళ్తున్నావా, సిటీలో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, ఏ ఊర్లో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, ఇవన్నీ కాదు. దేవుడు సన్నిధి ఉంటే, ఆ సన్నిధి నీకు తోడుగా ఉంటే అది అరణ్యమైనా సరే ఆశీర్వాదమే. స్తోత్రం కలుగునుగాక. యోర్దాను నదులైనా, ఎర్ర సముద్రాలైనా, సింహాల గుహ అయినా, అది అగ్నిగుండమైనా, అది ఆశీర్వాదకరముగా నా దేవుడు మారుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నువ్వేం కోరుకోవాలి చెప్పండి? ఏం ప్రార్థన చేయాలా? అయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. నువ్వు ఏ గదిలో ఉన్నా నీకు ప్రశాంతత వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా నాకు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టట్లా, నీ పిల్లలకి నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టదు? మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కారణం ఆయన సన్నిధి లేదు. కాబట్టి ఈ రాత్రికాలం నుంచి 2026లో నువ్వు ప్రార్థన చేసుకో, యేసయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కాదు, నీ సన్నిధి నాకు రావాలి. మోషే ఏది అడగలేదు, ఆయన సన్నిధిని అడిగాడు. దేవుడు సన్నిధి ఆయనతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము కూడా అటు రీతిగా ఆయన సన్నిధిని అడుగుదుముగాక. చివరిగా దావీదు చేసిన ప్రార్థన కూడా చూడండి. 51వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. 51వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. తర్వాత నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. ఏమంటున్నాడు తెలుసా భక్తుడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కన్న కొడుకు బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు పుట్టిన కొడుకు, ఒక కుమారుడు పుడతాడు కొడుకు. ఆ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు. కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే ఈయన చేసే ప్రార్థన ఏంటి అని అంటే, నా పాపాలు క్షమించయ్యా, పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయొద్దయ్యా, నా మనసును మార్చు, నా స్వభావాన్ని మార్చు అని ఒక మాట అంటాడు. ఏంటంటే, నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టమాకు. హల్లెలూయా. ఒకనొక రోజు దావీదు అరణ్యంలోకి వెళ్ళగొట్టబడతాడు, రాజ్యం నుంచి దూరంగా. సొంత కొడుకు చంపడానికి వస్తాడు ఒకరోజు. కట్టుకున్న భార్య, నువ్వు ఇలాంటి వాడివి ఏంది, సిగ్గు లేదా అంటది ఒకరోజు. తండ్రి లాంటి సౌలు చంపడానికి వస్తాడు ఒకరోజు. సొంత కన్న తండ్రి లెక్కలో వేసుకోడు ఒకరోజు. సొంత అన్నదమ్ములందరూ కూడా అవమానిస్తారు ఒకరోజు. ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల మధ్యలో ఏనాడు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నా కొడుకు నా మీదకు వస్తున్నాడు, సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడు, నా భార్య నన్ను అట్టదిట్టింది, వాళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళు నన్ను అవమానించారని ఏనాడు దేవుణ్ణి అడగలేదు. కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయమాకు. ఆమేన్ చెప్పండి ఒకసారి.
దావీదు చేసిన శ్రేష్టమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి అని అంటే, నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటూనే నీ సన్నిధిలోంచి నన్ను తోసేవా. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. రాజ్యములో లేనిది, నెత్తి మీద బంగారపు కిరీటములో లేనిది, భార్యల్లో లేనిది, పిల్లల్లో లేనిది, పాపంలో లేనిది, లోకములో లేనిది, విజయములో లేనిది, ఎక్కడా లేనిది ఆయన సన్నిధిలోనే సంతోషం ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదు, నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు ఇప్పుడు ఏమన్నా ప్రార్థన చేయమన్నా అంటే, కొంతమంది మిమ్మల్ని కాదు, ఒకళ్ళని ప్రార్థన చేయండి అమ్మా అంటే, నా కొడుకు తిట్టిండు, నా భర్త తిట్టిండు, ఆయన తిట్టిండు, మా కోడలు తిట్టిండు, ఇక లేచిన కాడ నుంచి వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళ నుంచి అంటారు. కానీ దావీదు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి తెలుసా? కన్న కొడుకు చంపడానికి వస్తున్నా అడగలేదు, సౌలు చంపడానికి వస్తున్నా అడగలేదు, ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే శ్రేష్టమైన ప్రార్థన, ఏమి జరిగినా నీ సన్నిధిలోంచి నేను వెళ్ళిపోకూడదు దేవా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనందరం నేర్చుకుందాం, మనందరం నేర్చుకుందాం ఒక ప్రార్థన. మోషే వలె ఆయన సన్నిధి కోసం మనం ప్రార్థన చేయుదుముగాక. దావీదు వలె మనము కూడా ఆయన సన్నిధి కొరకు ప్రార్థన చేయుదుముగాక. మనము కూడా దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత ఏదో వచ్చి కూర్చుంటున్నాం, అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం, ఇలా కాదు. మనము కూర్చున్న చోట దేవుడు సన్నిధి దిగి రావాలి. మనము కూర్చున్న చోట ఆయన ప్రభావం రావాలి బయటికి. మనము కూర్చున్న చోట ఆయన మహిమ రావాలి. అలాగే నువ్వు ప్రతిరోజు ఆయన సన్నిధితో నింపబడతా ఉంటే నువ్వు బస్సులో వెళ్తున్నా క్షేమంగా వెళ్తావు, ట్రైన్లో వెళ్తున్నా క్షేమంగా వెళ్తావు, కారులో వెళ్తున్నా క్షేమంగా వెళ్తావు, హాస్పిటల్లో ఉన్న క్షేమంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. నీకు సంబంధించిన వాళ్ళకి లోన్ ఆపరేషన్ జరుగుతున్న బయట దేవుడి సన్నిధి ఉంటే క్షేమంగా బయటకు వస్తారు. స్తోత్రం కలుగునుగాక. మనకు తెలియకుండానే ఆయన సన్నిధిని అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు తెలియకుండానే ఆయన సన్నిధి మనతో ఉంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బయటికి క్షేమంగా వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. మనకు తెలియకుండానే మన కుటుంబాల్లో ఎన్నో కార్యాలు జరిగించుకున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్తున్న సేవకుడుగా ఆయన సన్నిధిని మీరు అడగండి. ఆయన సన్నిధి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాయి. ఆయన సన్నిధి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగిస్తుంది. ఆయన సన్నిధి నీ కుటుంబానికి నీకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆమెన్. ఇటు మాటలు దేవుడు తన వెనికిల్లో ఆశీర్వదించునుగాక. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం మనందరము కూడా. ఆమెన్. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే నేనుండాలేనయ్యా, నీ తోడే నీ బ్రతుకాలేనయ్యా. తండ్రి, మోషే వలె ఆయన సన్నిధిని మనము కోరుకుందుముగాక, దావీదు వలె ఆయన సన్నిధిని మనము కోరుకుందుముగాక. తండ్రి, మేము కూడా అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నాం. మంచిదే. ఉద్యోగమని, వివాహమని, కార్యాలని, గర్భఫలాలని, ఆరోగ్యమని, ఆయుష్ అని, ఇల్లని, అయ్యా బంగారమని ఏదేదో అడుగుతున్నాము. కానీ అడగాల్సింది అతి ప్రాముఖ్యమైన నీ సన్నిధిని అడగాలయ్యా. మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అంటా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు. గుండెల మీద చేసుకుని, దేవా నీ సన్నిధి నాతో ఉంటేనే అపాయాలు అయ్యా ఆరోగ్యాలుగా మార్చబడతాయి, అనారోగ్యాలు ఆరోగ్యాలుగా మార్చబడతాయి, అవమానాలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. చెప్పండి, దేవా నీ సన్నిధి నాతో ఉంటేనే
జరగని కార్యాలు జరుగుతాయి. నీ సన్నిధి నాతో ఉంటేనే ఎర్ర సముద్రాలు ఆరిన నేలగా మార్చబడతాయి. నీ సన్నిధి మాతో ఉంటేనే సింహాల గుహ అయిన సింహాసనముగా మార్చబడుతుంది. నీ సన్నిధి నాతో ఉంటేనే అగ్నిగుండమైన ఆరాధన స్థలముగా, అగ్నిగుండమైన సరే అధికారుల పక్కన కూర్చునే మార్గముగా, నీ సన్నిధి మాతో ఉంటేనే అపజయాలు కూడా విజయాలుగా మార్చబడతాయి. నీ సన్నిధి మాతో ఉంటేనే ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా బయటికి వస్తారు. స్తోత్రం కలుగునుగాక. నీ సన్నిధి మాతో ఉంటేనే మా కన్నీరు కూడా నాట్యముగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ నూతన సంవత్సరంలో అది ఇది అడగడం కాదు, కానీ అయ్యా మేము నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి జరగని కార్యాలు జరిగించుటకు మోషే వలె ఆయన సన్నిధిని మనం అడుగుదుముగాక. దావీదు వలె ఆయన సన్నిధిని మనం అడుగుదుముగాక. విన్న వాక్యం మన హృదయంలో ముద్రించునుగాక. ఎవరైతే వివాహ శుభకార్యముల కోసం ఎదురు చూస్తున్నారో వివాహ శుభకార్యములు జరుగునుగాక. గర్భఫలముల కోసం ఎదురు చూస్తున్న ముయ్యబడిన గర్భఫలములు తెరవబడునుగాక. విడిపోయిన కుటుంబాల అద్భుతములు జరుగునుగాక. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు కలుగునుగాక. వ్యాపారములు, పంట పొలాలు, పిల్లల చదువులు దీవించబడునుగాక. బ్యాంకు లోన్స్ కానీ, ఈఎంఐలు కానీ, గృహ నిర్మాణం కోసం, పెళ్లిళ్ళ కోసము ఇదిగో వడ్డీలకు తెచ్చుకొని పిల్లల చదువుల కోసం ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. ఎవరైతే హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారో, మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. విడుదల యేసు నామములో కలుగునుగాక. అయ్యా, ప్రతి చీకటి చేతబడి శక్తుల నుంచి విడిపించండి. ప్రతి బంధకముల నుంచి విడిపించండి. మారని భర్తల్ని మార్చండి. మారని కుటుంబములను మార్చండి. మారని పిల్లల్ని, యవనస్తులను మార్చండి. లోక ప్రేమకులు, లోక స్నేహాలకి, సినిమాలకి ఎవరైతే అడిక్ట్ అయ్యి ఉన్నారో, త్రాగుడికి, వ్యసనాలకి ఎవరైతే అడిక్ట్ అయ్యి ఉన్నారో వాటి నుంచి విడుదల దయచేయండి. ఏదైతే అడుగుతున్నారో అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యములు మీ కుటుంబంలో జరుగునుగాక. 2025 వరకు జరగని, నీ గృహంలో జరగని కార్యాలు ఈ 2026 జనవరి మాసములో జరుగునుగాక. నీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక. నీ కుటుంబంలో జరుగునుగాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ఇది మొదలుకొని నీ కుటుంబం దీవించబడునుగాక. మీరే కృప చూపించి కార్యాన్ని జరిగించమని ఏకీభించిన ప్రతి ఒక్కరిని, లైవ్లో ఎవరైతే ఏకీభిస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులని, జరుగుతున్న మొదటి రోజు ప్రార్థన కూడికన జయకరంగా జరిగించినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఎవరైతే నాయన వచ్చారో వారిని, వారికి సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికుల్ని, మందిరాన్ని కూడా పైన మందిరం నిర్మించాలని ఆశపడుతూ ఉంటుండగా మందిరానికి కావలసిన సమృద్ధి కలుగునుగాక. సమస్త మెటీరియల్ కూడా అనుగ్రహించబడునుగాక. స్పాన్సర్స్ని దేవుడు లేవనెత్తుతుండగా మహిమగల కార్యం జరిగించబడునుగాక. జరుగుతున్న 21 రోజుల ఉపవాస కూడికలు కూడా జయకరంగా జరుగునుగాక. ఏకీభించిన ప్రతి ఒక్కరిని, పిల్లల చదువుల్ని, పంట పొలాలని, పశువుల్ని, ఇదిగో చేస్తున్నటువంటి వ్యాపారాలని, ఉద్యోగాలని, మీ ప్రయాణాలని, ప్రతి స్థితిగతుల పరిస్థితులు నీ చేతికి సమర్పిస్తుండగా, దేవా నీ చేతికి సమర్పిస్తుండగా మన పిల్లలు వివాహాలు జరిగి దూర ప్రాంతాల్లో ఉన్న, ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉన్న వారు కారుల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, బైకుల మీద వెళ్తున్నా, ఆటోల్లో వెళ్తున్నా, మనము ట్రాక్టర్లో వెళ్తున్నా, పొలంలో ఉంటున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా యాక్సిడెంట్లు ఆగిపోవునుగాక. ప్రమాదములు ఆగిపోవునుగాక. ఆకస్మిక ఆపదలు ఆగిపోవునుగాక. గుడుల మీద చేసుకుని దేవా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన విపత్తులు చూస్తూ ఉన్నాం. ఎన్నో 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 చూస్తూ ఉన్నాం. అయ్యా, న్యూస్ ఛానల్ తెలిసినప్పుడల్లా ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బస్సు ప్రమాదాలని, రైలు ప్రమాదాలని, ఆత్మహత్యలని, హత్యలని, అయ్యా ఎన్నో అత్యాచారాలని మేము చూస్తూ ఉన్నాం. అవేమీ కూడా నాయన మా కుటుంబాలు దరిచేరనీయకుండా లైవ్లో ఏకీభవిస్తున్న గారిని, మా సమీపస్తులు, దూరస్తులు కానీ జ్ఞాపకం చేసుకుంటూ మీరే కృప చూపించి నడిపించమని ఇదిగో ఏకీభించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు నీ చేతికి సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మనలో నేను నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల, సర్వశక్తిగల, మహిమగల నామంలో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్నిన సహవాసము, సహాయము, సమాధానము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నీ చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి, ఏకీభించిన ప్రతి కుటుంబ సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, కట్టబోతున్న మందిరానికి, గ్రామానికి, సకల పరిశుద్ధులకి సదాకాలముతోడే ఉండి నడిపించి కాచి కాపాడునుగాక. ఆమేన్.